నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. కోటి మొక్కలు నాటి వాటిని సంరక్షించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అడవిలో కార్చిచ్చుల నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తానని అన్నారు. మానవ జీవితంలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపారు. ఒకప్పుడు ఇంటి చిరునామాకు మొక్కలు, చెట్లు ఆనవాళ్లుగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు, కానీ ప్రకృతిని ప్రేమించే వ్యక్తి మనకు సీఎంగా ఉన్నారని ఉద్ఘాటించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం అనంతవరంలోని ఏడీసీఎల్ పార్కులో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరయ్యారు. అనంతవరం పార్కు సమీపంలో రాగి, వేప మొక్కలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాటారు. చెట్టు మనకి ఆధారం. కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఈ దారి ఉంటుంది. ఎవరి ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనకి అందుకు మనం నిజంగా గర్వించాలి. ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట 33% ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే, మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక 50% ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి. ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, అటవీ సంరక్షణకు కానీ, నగర వనాలకు కానీ, చెట్లు విరివిగా పెంచడానికి కానీ వాటిని స్ఫూర్తిగా తీసుకొని వారిచ్చే సూచనలు, సలహాలు తీసుకొని వచ్చే సంవత్సరం ఆయన మీద మనం పెట్టిన బాధ్యతని బలంగా నిర్వర్తించి ఆయన మెప్పు పొందేలాగా మనందరం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వచ్చే 4 ఏళ్లలో 5 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి పరిధిలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతవరం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మొన్నటి వరకు వనజీవి రామయ్యను చూశామని, ఆయన లేకపోయినా ఇప్పుడు నల్లమల్ల పరిరక్షణ కోసం అంకారావు కృషి చేస్తున్నారని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుపుతామన్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి చెట్ల వల్ల ఉపయోగం తెలియదని, వారికి చెట్లు నరకడం తప్ప మొక్కలు నాటడం తెలియదని విమర్శించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వెళితే కింద రోడ్లపై చెట్లు నరికేవారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వస్తుంటే ఎక్కడైనా ఒక్క చెట్టు తాము నరుకుతున్నామా అని ప్రశ్నించారు. కొన్ని దేశాల్లో చెట్లు నరికితే శాశ్వతంగా జైల్లో పెడతారన్నారు. చెట్లు నరికితే మనిషిని చంపినట్టే అని కొన్ని దేశాల చట్టాలు కూడా ఉన్నాయన్నారు. 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 37% గ్రీన్ కవర్ రావాల్సి ఉందన్నారు. అమరావతి రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తుకు ఒక దిక్చూతిగా తయారవుతుంది. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. ఆ అమరావతిలో మనందరం ఉండడం మనందరి అదృష్టం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అమరావతి భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారవుతుంది. బ్లూ సిటీగా, గ్రీన్ సిటీగా, ఒక సుందరమైన నగరంగా ఈ అమరావతిని ఏర్పాటు చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ చెట్లు పెట్టాం. ఈ చెట్లయితే 16 రకాల చెట్లు ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది. మియావాకి జపాన్ గార్డెన్ ఇది. అది 3 సంవత్సరాలు మనం మెయింటైన్ చేసి తర్వాత మెయింటెనెన్స్ అవసరం లేదు, ఆటోమేటిక్ గా పెరుగుతుంది, బ్రహ్మాండంగా గ్రీనరీ వస్తుంది. ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం. అలాంటి మియావాకి గార్డెన్లు ఇక్కడ పెడతాం. ఇది కాకుండా ఇదే సిటీలో కొన్ని దేశాల గార్డెన్స్ కూడా పెడతాం. ఒక పక్కన మీరు చూస్తే చైనీస్ గార్డెన్ గాని, కొరియా గార్డెన్ గాని, జపాన్ గార్డెన్ గాని, ఇలాంటి వివిధ దేశాల్లో మంచి గార్డెన్స్ ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకొస్తాం. దీనివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది. పర్యాటక రంగం పెరిగే అవకాశం వస్తుంది. గత జగన్ ప్రభుత్వంలో జిల్లా సహకార బ్యాంకులు అవినీతిలో కూరుకుపోయాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గుంటూరు, విజయవాడ డీసీసీబీల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారని షాకింగ్ కామెంట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో డీసీసీబీల్లో అవినీతిపై హౌస్ కమిటీ నియమించి విచారణ చేయిస్తున్నామని చెప్పారు. నకిలీ పాస్ పుస్తకాలతో అక్రమంగా కోట్ల రుణాలు తీసుకున్నారని మండిపడ్డారు. వారందరిపై విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని
హెచ్చరించారు. గురువారం గుంటూరు జిల్లా సహకార బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జ్ గా మక్కిన మల్లికార్జునరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రైతులకు మేలు చేయాలని సహకార వ్యవస్థ తీసుకొచ్చారని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు సహకార వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై చర్చించారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలోని 5 ఏళ్లు ఎన్నిక లేదు, ఆడిట్ లేకపోవడంతో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సహకార వ్యవస్థను గాడిలో పెట్టాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలిపారు. బ్యాంకు చైర్మన్ ను నియమిస్తున్నామని, త్వరలో సంఘాల సభ్యులను కూడా నియమిస్తామని ప్రకటించారు. మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ సహకార వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు. ఈ వ్యవస్థ అనేది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుకు మేలు చేయాలి. ఇటువంటి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యవస్థని లాస్ట్ 5 ఇయర్స్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయే విధంగా వ్యవహరించినటువంటి విషయం నాకంటే మీ అందరికీ కూడా ఎక్కువగా తెలుసు. అందులో గుంటూరు డీసీసీబీ, విజయవాడ డీసీసీబీ జరిగినటువంటి అవినీతి అంతులేదు. అందుకే మేము వచ్చిన తర్వాత గుంటూరు డీసీసీబీ కానీ, విజయవాడ డీసీసీబీ కానీ, రిమైనింగ్ డీసీసీబీలన్నింటిలో కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, దొంగ పాస పుస్తకాలు పెట్టి రికార్డులన్నీ తారుమారు చేసి కొన్ని 100 కోట్లు అవినీతి చేశారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ కూడా వేసిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా గుంటూరు డీసీసీబీ మీద ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయి ఈ అవినీతికి ఎవరెవరు బాధ్యులో రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి వచ్చింది. ప్రభుత్వం ఆ రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద రికవరీ చేయడంతో పాటుగా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే విషయం గత శాసనసభ సమావేశాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ శాసనసభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళన చెంది, ఇది ఒక కృష్ణా గుంటూరే కాదు, రాష్ట్రంలో అన్ని దగ్గరలా వ్యవస్థని ఎలక్షన్లు జరపకుండా 3 మెన్ కమిటీ వేసుకొని కనీసం ఎక్కడ ఆడిట్ లేకుండా విపరీతంగా దోపిడీ జరిగిందని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వెన్నుపోటు దినం కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు అంబటి మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. తమ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అంబటి రాంబాబుతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలపై కేసు నమోదైంది. మావోయిస్టు అగ్రనాయకుడు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిన నెల రోజుల్లోపే ఆ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటూ లక్ష్మీ నరసింహాచలం మృతి చెందాడు. అతడు సుధాకర్ గా పార్టీలో ప్రసిద్ధి చెందాడు. అతడికి గౌతమ్, ఆనంద్, చంటి, బాలకృష్ణ, రామరాజు, సోమన్న అనే మారు పేర్లు ఉన్నాయి. ఆయన స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. గత 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సుధాకర్ పై కోటి రివార్డు ఉంది. 2004లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ లో మావోయిస్టులు సీనియర్ లీడర్లు ఉన్నట్లు భద్రతా దళాలకు పక్కా సమాచారం అందడంతో డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి తనిఖీలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున దళాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ ఆపరేషన్ లో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ నెలకొరిగినట్లు సమాచారం. బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ఈ ఎన్కౌంటర్ ను ధృవీకరించారు. అయితే సుధాకర్ మృతికి సంబంధించి ఎటువంటి ప్రకటనను ఆయన జారీ చేయలేదు. బీజాపూర్ అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎన్కౌంటర్ జరిగిన స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 6 నెలల వ్యవధిలో మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన
ముగ్గురు నాయకులను ఎన్కౌంటర్ చేయడం గమనార్హం. వైసీపీ అధినేత జగన్ ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చేయలేని ఎన్నో పనులను కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసి చూపించిందని అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదిలో దురుద్దేశ ఆందోళనలు తప్ప నిర్మాణాత్మక సూచనలు చేశారా? రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, పెట్టుబడులు రాకూడదన్నదే జగన్ ఆలోచన అన్నారు. రాష్ట్రానికి జగన్ తీరని ద్రోహం చేశారు. అందుకే ప్రజలు ఆ పార్టీని 11కే పరిమితం చేశారు. జగన్ తీరు మార్చుకోకపోతే 11లో ఈసారి మిగిలేది ఒకటే అని రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు. ఓటు అనేది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసినటువంటి దినం బహుశా వాళ్ళే గుర్తు చేసుకోవాలి. ఈ రోజు వాళ్ళకి ఎందుకు 11 సీట్లకే రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారన్నది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఈ రోజు ప్రయారిటీ ఏంటి? పెట్టుబడులేవి రాకూడదు, శాంతి భద్రతలు అసలు సరిగ్గా ఉండకూడదు, రాష్ట్రంలో ఏదో ఒక కార్యక్రమాన్ని మనం విమర్శిస్తూ అసలు ఏదో జరిగిపోతుంది అన్నటువంటి మాయాజాలం ఒకటి రాష్ట్రంలో సృష్టించాలి. మీరు గత సంవత్సరంలో జరిగినటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోండి, అన్ని ఈ కేటగిరీలో వచ్చినవి తప్ప కన్స్ట్రక్టివ్గా రాష్ట్రానికి మంచి చేసే ప్రోగ్రాం ఒక్కటి కూడా ఇన్వాల్వ్ అయ్యి లేదు. నా సూచన ఏంటంటే ఇలాగా ఇది చేస్తే 150లో 5 తీసి 11 చేశారు, 151లో ఈ 11లో 1 తీసి 1 చేస్తారు. రైతులకు అన్ని విధాల అండగా గుంటూరు జిల్లా సహకార బ్యాంకు ఉంటుందని నూతన చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు తెలిపారు. జిల్లా సహకార బ్యాంకు దొంగల భరతం పడతామన్నారు. గురువారం గుంటూరు జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా మక్కిన మల్లికార్జునరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు న్యాయం చేసేందుకు గుంటూరు జిల్లా సహకార బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. సకాలంలో రైతులు, కౌలు రైతులకు రుణాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. నాకు అప్పచెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారికి, మా ప్రభుత్వ చీఫ్ విప్ గారికి, ఎంపీ గారికి, శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే, తప్పనిసరిగా ఈ బ్యాంకుకి సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ ఎంక్వైరీలు ఏదైతే తేలుద్దో దాన్ని నిష్పక్షపాతంగా మా మంత్రి గారి ఆదేశాల ప్రకారం దాని మీద చర్యలు తీసుకుంటాం. మేము ఇక్కడికి వచ్చిందే ఈ ప్రభుత్వం కానీ, ఇప్పుడు నాకు అప్పచెప్పిన బాధ్యత కానీ, రైతులకు ఏ విధంగా రుణాలు అందజేయాలి, రైతులను ఏ విధంగా బలోపేతం చేయాలనే ఆలోచనతో, ఆశయంతో ఇక్కడ రావడం జరిగింది. నేను కూడా ఒక రైతును, నేను ఆర్గానిక్ రైతుని. ఈ రోజు కూడా నాకు వ్యవసాయం ఉంది. తప్పనిసరిగా రైతులకు న్యాయం చేసేదానికి మంత్రి గారి ఆదేశాల ప్రకారం నేను నడుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. గుంటూరు జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మక్కిన మల్లికార్జునరావుకు ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో బ్యాంకు పూర్వ వైభవం వస్తుందన్నారు. ఆయన అనుభవం బ్యాంకు అభివృద్ధికి, రైతు సంక్షేమానికి దోహదపడుతుందన్నారు. గురువారం గుంటూరు జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా మక్కిన మల్లికార్జునరావు బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మక్కిన మల్లికార్జునరావు తాను చేపట్టిన పదవికి వన్నె తెస్తారని ఆకాంక్షించారు. రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లా సహకార బ్యాంకు వారి విశ్వాసాన్ని పొందుతుందన్నారు. బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు రావడం మాకెంతో ఆనందం. ఈ సందర్భంగా వచ్చినటువంటి నన్నపల్లి రాజ్కుమార్ గారికి, అట్లాగే జిల్లాలో సమైక్య గుంటూరు జిల్లా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు. వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డీసీసీబీ చైర్మన్ మన గుంటూరు జిల్లాది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఈ పెద్ద బాధ్యత మక్కిన మల్లికార్జున గారికి అప్పచెప్పినందుకు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మక్కిన మల్లికార్జున ఒక గ్రామ సర్పంచ్ నుండి కష్టపడి అంచెలంచెలుగా తర్వాత మండల ఎంపీపీ అయ్యి తర్వాత ఎమ్మెల్యేగా అయ్యి అపారమైనటువంటి అనుభవం ఉంది వారికి. గతంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వారు చేశారు. మొన్న ఎలక్షన్ ముందు మరి వారు తెలుగుదేశం పార్టీలో చేరి బలంగా పార్టీకి కష్టపడ్డారు. ఈరోజు కష్టపడ్డటువంటి వ్యక్తులను కూడా గుర్తించి మరి చంద్రబాబు గారు వారి యొక్క సమర్థతను బట్టి ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు. ఈ డీసీసీబీ చైర్మన్గా వారు ఖచ్చితంగా ఆ పదవికి వన్నెత్తేస్తారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. గతంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా చక్కదిద్దే కెపాసిటీ ఆయనకు ఉంది.
మంత్రి గారు అచ్చెన్నాయుడు గారి సహకారంతో చంద్రబాబు గారి ఆశీస్సులతో మరిన్ని విజయాలు సాధిస్తారని బ్యాంకులు మంచి లాభాల బాటలో తీసుకెళ్తూనే పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పిలుపునిచ్చారు. సమాజాన్ని పట్టిపిడిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోని కోరారు. దీనికి ప్రత్యామ్నాయంగా గుడ్డ జనపనార సంచులను వినియోగించుకొని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, అధికారులు, కార్పొరేటర్లు కలిసి స్థానిక కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం నుండి హిమనీ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా మాస్ క్లీనింగ్ చేపట్టారు. జీఎంసీ పార్కింగ్ ప్రాంతంలో మొక్కలు నాటి ప్రజారోగ్య కార్మికులకు జీఎంసీ చేపట్టిన ఉచిత మెడికల్ క్యాంప్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు ఐటీసీ వారు అందించిన గుడ్డ సంచులను పంపిణీ చేశారు. స్వచ్ఛ హరితాంధ్ర కోసం కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. గాంధీ పార్క్ దగ్గర 20 రూపాయలకే గుడ్డ సంచులను ఇచ్చే కియాస్క్ మిషన్ ని, ప్లాస్టిక్ ఈ వేస్ట్ కలెక్షన్ పాయింట్స్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధనకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగానే ప్రజలకు ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులను అందించే యంత్రాలను నగరంలోని ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు ఆధ్వర్యంలో, అట్లాగే మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ సజిలా గారు, ఇది 12వ వార్డు డివిజన్లో కార్పొరేటర్ సృష్టి గారు, అట్లాగే ప్రజల పట్ల ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ తరఫున ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడేందుకు ఒక కమిటీ ఏర్పరిచిన సీతారామయ్య గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాత్ర ఏంటి, ప్రజల పాత్ర ఏంటి, ఈ పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడాలన్న భాగంగా ఇప్పుడు వచ్చే 5 నిమిషాల్లో చెట్లు నాటే కార్యక్రమం, తర్వాత అట్లాగే ఈ క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అయినటువంటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రజలు అందరూ కూడా దీన్ని వినియోగించుకొని ప్లాస్టిక్ పట్ల మీరు నిషేధం రానున్న కాలంలో అందరం కూడా గ్రాడ్యువల్గా తగ్గించుకొని ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి గుంటూరు పౌరుని మీద ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా. ఈ జూన్ 5వ తేదీ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే లో భాగంగా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా గౌరవ మేయర్ గారు, అట్లనే మనకు ఉన్నటువంటి 3 ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీలు, తర్వాత డిప్యూటీ మేయర్స్, తర్వాత కార్పొరేటర్స్, ప్రజలు, ఎన్జిఓస్, మన శానిటరీ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఈరోజు పెద్ద ఎత్తున ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఒక ర్యాలీ కండక్ట్ చేశాము గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో 12th డివిజను ఇది. ర్యాలీ తర్వాత మాస్ క్లీనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇది అయిపోయిన తర్వాత చెట్లు నాటే కార్యక్రమము గౌరవ మేయర్ గారు చెప్పినట్లు ఈరోజే మన గుంటూరు కార్పొరేషన్లో వెండింగ్ మిషన్స్ ద్వారా, అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ 20 రూపీస్ అక్కడ కాయిన్స్ కానీ లేకపోతే నోట్స్ కానీ పెడితే వాళ్ళకి క్లాత్ బ్యాగ్ వచ్చే విధంగా ఒక 2 మిషన్స్ కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. దీనికి ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చే పిలుపు ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని మనము అరికట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు క్లాత్ బ్యాగ్స్ ఉపయోగించుకోవటం, అట్లనే ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి రీసైకిలబుల్ బ్యాగ్స్ ఉపయోగించుకున్నట్లయితే తద్వారా మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి సింగిల్ టైమ్ యూజ్డ్ ప్లాస్టిక్ని నివారించవచ్చు. తద్వారా డ్రైన్స్ క్లీనింగ్ ప్రాపర్గా ఉంటుంది, రోడ్స్ నీట్గా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని సహకరించి మరి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పర్యావరణ పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ప్రజల్లో కూడా నో ప్లాస్టిక్ యూజ్ అనే నినాదాన్ని ప్రచారం చేస్తామన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి వార్డులో విరివిగా మొక్కలు నాటి గుంటూరు నగరాన్ని హరితవనంగా తీర్చిదిద్దుతామన్నారు. గురువారం గుంటూరులో జీఎంసీ చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని మీడియాతో మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతకు గుంటూరు కార్పొరేషన్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పర్యావరణ రక్షణ కోసం పారిశుద్ధ్యాన్ని అలాగే పొల్యూషన్ని అరికట్టేటువంటి కార్యక్రమాన్ని భారతదేశ ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నో ప్లాస్టిక్ డే అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున గుంటూరు నగర కార్పొరేషన్ పరిధిలో
మేయర్ గారు, కమిషనర్ గారు, ఇతర కార్పొరేటర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు ప్రజలను అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, దేశంలో అనేక రకాలుగా పొల్యూషన్ ఈరోజు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం అనేది ప్రతి ఒక్కరు కూడా తగ్గించాల్సినటువంటి బాధ్యత సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి దీన్ని మరింత ప్రజల్లో అవగాహన తెచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం, పారిశుద్ధ దినోత్సవం, పర్యావరణ పరిరక్షణ కోసం ముఖ్యంగా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఏదైతే క్లాత్ బ్యాగ్స్ను డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు మాస్ క్లీనింగ్ ప్రోగ్రాంతో పాటు అలాగే ముఖ్యంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన తెచ్చి తప్పకుండా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, ప్రతి డివిజన్ కూడా 500 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని దాదాపు 5 లక్షల మొక్కలతో గుంటూరు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అట్లానే మేయర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పర్యావరణ కాపాడుకోవడానికి జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉదయాన్నే వచ్చి భారతదేశం మొత్తం కూడా ఈ రోజున పర్యావరణ దినోత్సవం ప్రపంచ మానవాళికి ఇబ్బందికరంగా జరుగుతున్నటువంటి ఈ పరిశుభ్రత లేకపోవటం, అలానే ఈ రోజున అనేక రకాలుగా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల మానవాళి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంది. దీన్ని అరికట్టడానికి పరిశుభ్రత, ఆహారం అనేది కూడా ఈ రోజున సరైన ఆహారం లేక, ఎందుకంటే వాటర్ కలుషితం కావడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటువంటి దాని నుంచి మానవాళిని కాపాడుకోవడానికి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే రాను రోజుల్లో భావితరాల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి, అవగాహన పెంచాలని చెప్పేసి, అలానే మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ అందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రజల అవగాహన పెంచడం చాలా ఆనందకరమైన విషయం. అంతర్జాతీయ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా కేంద్రం మరియు మన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారు, నసీర్ అహ్మద్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు మేమందరం కలిసి ఈ యొక్క అవగాహన సదస్సుకి ప్రతి ఒక్క వార్డులో, ప్రతి గ్రామంలో ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మేమందరం ఒక అవగాహన కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాము. మొదటిగా ఈ ఒక్క రోజే కాకుండా ప్రతిరోజు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ముందుగా స్వచ్ఛ భారత్ అని ప్రతి ఒక్కటి కూడా స్వచ్ఛంగా ఉండాలి. మరియు ప్లాస్టిక్ వాడటం వల్ల ప్రతి సంవత్సరం మన సముద్రంలో 8 మిలియన్ టన్నుల కాలుష్యం ఏర్పడుతుంది. దానివల్ల పిల్లలకి అనారోగ్యం, పెద్దలకి అనారోగ్యం, ఆరోగ్య నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి ముందుగా ఈ 3 పాయింట్స్లో ఒకటి ప్లాస్టిక్, ఒకటి స్వచ్ఛాంధ్ర, మరియు ప్రతి ఒక్కటి కూడా వ్యాక్సిన్ ఉపయోగించుకోవాలి అని ఒక అవగాహన కార్యక్రమం మేమందరం చేస్తున్నాం. కాబట్టి మరీ ముఖ్యంగా చెట్లు నాటాలి. చెట్లు వల్ల కోవిడ్ టైంలో మేము చూసాము, ఆక్సిజన్ లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. అలాంటప్పుడు 5 లక్షలు చెట్లు గుంటూరు ఈస్ట్ తరపు నుంచి. పోలీస్ కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పట్టాభిపురం సీఐ తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పోలీసు అధికారులను ఎంతో మందిని చూశారని వ్యాఖ్యానించారు. సీఐపై చట్ట ప్రకారం పోరాడతామని ప్రకటించారు. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైందన్నారు. ఈ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు కూటమి ప్రభుత్వం, పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని మండిపడ్డారు. పట్టాభిపురం సీఏ తన మధ్య జరిగిన వివాదాన్ని ఎల్లో మీడియా ఏకపక్షంగా రాసుకుందని ఆరోపించారు. దౌర్జన్యం చేసే స్థితిలో తాను లేనని వివరణ ఇచ్చారు. మా ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. సరే పెట్టారు, సంతోషం. మాకు అంతకుముందు కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పోలీసులు ఉండేవారు, అది వేరే అంశం. పోలీసులను పెట్టి ఏదో చిందరవందర చేసేయాలని కాపలా ఎక్కడా లేదు. నూరి ఫాతిమా ఉంది కదా, అక్కడ లేరు. పోలీసులను పెట్టి కాస్త వచ్చేటటువంటి క్యాడర్ను భయపెట్టాలనే ప్రయత్నం చేశారు. నేను వెళ్తుంటే మధ్యలో ఆపేశారు, వెళ్ళడానికి వీల్లేదని. అక్కడ ఈ పట్టాపురం సిఐ మీద కొంత నాకు ఆయనకి మధ్యన ఘర్షణ అనివార్యంగా జరిగింది. సరే, నేనేదో రెచ్చిపోయానని, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 నేనేదో రెచ్చిపోయి దౌర్జన్యం చేయబోయానని, పోలీసులు లెక్క చేయలేదని ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాశారు. ఈనాడైతే దాని దుంపదగ, దాని స్టాండర్డ్స్ ఇటువరకు బాగుండేవి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్టాండర్డ్స్కి వెళ్ళిపోయినాయంటే నిన్న ఫ్లాష్ న్యూస్ వేశారు ఈనాడులో. ఏంటో తెలుసు, అది
గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు దౌర్జన్యం. అంబటి రాంబాబు దౌర్జన్యం చేశారంట. చూశారుగా మీరు వీడియోస్. ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులతో అంబటి వాగ్వాదం. ప్రతినిధి బృందాన్ని మాత్రమే కలెక్టర్ గారి ఆఫీసులోకి ఎంట్రన్స్ ఇస్తాము, కడవాళ్ళు రానియము అంటే వాళ్ళతో దౌర్జన్యాన్ని దిగానంట. తోసుకుని వెళ్తాం, ఏం చేస్తామంటూ సిఐతో వాగ్వాదానికి దిగిన అంబటి. నిన్న కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళటం కోసం అంట నేను తగదబడింది. విన్నారుగా మీరు. వెన్నుపోటు దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం. సరే, అది వేరే కార్యక్రమం జరిగింది, అది వేరే అంశం. ఎంత వక్రీకరించి తోసుకెళ్తాం, ఆపుకోండి అంటూ అంబటి రాంబాబు దౌర్జన్యం. ఇది జరిగింది ఎక్కడ? నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు, అది వేరే విషయం. ఇది జరిగింది ఎక్కడ? నువ్వు రాసేది ఎక్కడ? పాప రామోజీరావు చచ్చిపోయాడు, దాంతోపాటు మీ విలువలు కాస్త కోస్త ఉన్నాయి కూడా చచ్చిపోయినాయి ఏంటి? నాకు అర్థం కాల. ఈనాడంటే ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉన్న ఇది కదా, ఇంత తప్పుడు రాతలు రాస్తాడేంటి అంటున్నా. కక్ష. ఆ సీఐని సపోర్ట్ చేయడం కోసం సీఐ అంట కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధులు ఎవరు రావడానికి వెళ్ళడానికి. అసలు ఎరండల్ బ్రాడీపేట సీఐకి అక్కడే సంబంధం. అక్కడ వేరే సీఐ ఉన్నాడు, వేరే డిఎస్పీ ఉన్నారు. వెళ్ళి అడిగాం, 5గురు పంపిస్తా ఉన్నారు, 5గురు వెళ్ళాం. దానికి వక్రీకరించి రాసేటటువంటి ఎమ్మటే సపోర్ట్ అనమాట. సిఐ గారికి ఎమ్మటే సపోర్టు, ఆ సిఐ గారికి ఏమో లోకేష్ సపోర్టు, ఆ లోకేష్కి ఏమో ఈయన సపోర్టు. తెనాలి ఆయతనగర్ యువకులపై పోలీసులు దాడి చేసిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాంతాకుమార్ డిమాండ్ చేశారు. గుంటూరు అరండలపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాంతాకుమార్ మీడియాతో మాట్లాడారు. తెనాలి యువకులపై దాడి చేసిన పోలీసులపై హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని జాన్ విక్టర్ ను బహిరంగంగా అరికాళ్లపై కొట్టాడని ఖండిస్తున్నామని అన్నారు. జాన్ విక్టర్ పై రౌడీ షీట్ ఓపెన్ చేయడం అన్యాయమని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, డీజీపీకి, చీఫ్ జస్టిస్ కు, గవర్నర్ కి రిప్రజెంటేషన్స్ పంపినట్లు తెలిపారు. స్టేట్ ప్రెసిడెంట్ ని గత ఏప్రిల్ 24వ తేదీన జరిగిన చిన్న తోపులాటను ఆధారం చేసుకొని ఈ కన్నా చిరంజీవి అనే కానిస్టేబుల్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని జాన్ విక్టర్ని, అట్లాగే కరీముల్లాని, రాకేష్ని, ఇలా ముగ్గురిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని తీవ్రంగా కొట్టి బాధించి థర్డ్ డిగ్రీ అప్లై చేయడమే కాకుండా వాళ్ళని అరికాల మీద కర్రలతోటి కాళ్ళతోటి కొట్టడం, తీవ్రంగా గాయపరచడం, వరుసగా 3 రోజులు ఇల్లీగల్ కస్టడీలోకి తీసుకొని మార్చి కొట్టడం జరిగింది. కొట్టడం బహిరంగంగా లింగారావు సెంటర్లో ఒకరోజు, అన్నాబత్తుల సత్యనారాయణ సమాధి దగ్గర ఒకరోజు బహిరంగంగా పబ్లిక్ అందరూ చూస్తుండగా అందరూ భయం పడేలాగా ఒక సీన్ని రాములా నాయక్, రమేష్ అనే సిఐలు ఇద్దరు, ఈ చిరంజీవి, రమేష్ నాయక్, ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్ తీవ్రంగా కొట్టడం జరిగింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. ఈ రోజున వాస్తవానికి ఏ తప్పు చేయకపోయినా కానీ వీళ్ళ ముగ్గురిని కేసులో పెట్టడం, వీళ్ళని కస్టడీలోకి తీసుకోవటం, వీళ్ళని హింసించటం, ఇవన్నీ కూడా ఎగనెస్ట్ రూల్ ఆఫ్ లా. అట్లాగే వీళ్ళు పోలీసులు ఏవైనా అభియోగాలుంటే కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి, కేసులు విచారించి కోర్టులకు సాక్ష్యాలను పెట్టడం వరకే వారి బాధ్యత. దాన్ని విస్మరించి చట్టాన్ని చేతిలోకి తీసుకొని అమాయకమైన ప్రజలందరినీ
మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, హింస. గుంటూరులో అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకంపై మీడియా సమావేశం. హాస్పిటల్ వైద్యులు తమ కుమార్తె రోగాన్ని గుర్తించడంలో పూర్తిగా విఫలమై సరైన వైద్యం అందించలేదని ఆరోపించిన మృతురాలి తల్లిదండ్రులు తమ కుమార్తెను లలిత హాస్పిటల్ వైద్యులు అందించిన వైద్యం వల్లనే ఆర్గాన్స్ చెడిపోయి మృతి చెందిందని కన్నీటి పరవంతమయ్యారు. హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించుకునేందుకు పాపను అప్పగించమంటే హాస్పిటల్ డాక్టర్స్ లేటు చేయడం వల్ల మా పాప మార్గం మధ్యలో మృతి చెందిందని చెప్పారు. పాప మృతి తర్వాత తన ఫ్రెండ్స్ ద్వారా మెడికల్ రిపోర్ట్ లో ఉన్న ఆధారాలను బట్టి బ్లాక్ ఫంగస్ గా తేలిందని చెప్పారు. ఇక్కడ వైద్యులు బ్లాక్ ఫంగస్ కి వైద్యం చేయకుండా వేరే వైద్యం చేయడం వలన తమ పాప చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాప లేకపోవడం వలన నిరంతరం ఆవేదనకు గురవుతున్నామని చెప్పారు. మరొకరికి ఇలాంటి సంఘటన ఎదురుకాకుండా నిర్లక్ష్యం వహించిన లలిత హాస్పిటల్ డాక్టర్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. నేను డాన్స్ మాస్టర్ని. మా పాప లాస్యా 16 ఏళ్ళు వయసు ఉన్న పాప చనిపోయింది. అందరికీ తెలిసిన విషయం ఇది. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే మేము ఎస్పీ గారిని అలాగే కలెక్టర్ గారిని కలిసాము. వాళ్ళు అధికారులకి సిఫార్సు చేశారు, కానీ ఇంతవరకు ఏంటి రిజల్ట్ అనేది రాలేదండి. 20 డేస్ అయింది. అందుకని మేము నిన్న సచివాలయంకి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారిని కలిసాము. ఆయన ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి రాశారు, కంప్లైంట్ రాశారు దీని మీద విచారణ జరపాలని. అలాగే లోకేష్ గారి ఓఎస్డీని కలిసాము. ఆయన కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాము, దీనిపైన సమగ్ర విచారణ చేస్తామన్నారు. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసామండి. అనిత గారు అయితే విజిలెన్స్ అధికారులకి రాశారు, మా ముందే బాగా స్పందించారు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం జరిగిద్ది అని నమ్మకం ఉందండి. ఎందుకంటే మాలాంటి కడుపు కోత ఎవరికి రాకూడదండి. ప్రతి క్షణం ఈ రోజుకి మేము నరకం అనిపిస్తున్నాము. దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై విచారణ చేయాలండి. విచారణ చేసి దోషుల్ని శిక్షించాలనే ఈరోజు మేము ముందుకు వచ్చాము. మా న్యాయ పోరాటంలో మీరందరూ కూడా మాకు సహకరించి ఇలాంటి కడుపు కొత్త ఇంకెవ్వరికి రాకుండా ఉండేందుకు సహకరిస్తారని కోరుకుంటున్నానండి. ఈ విషయంలో కనుక న్యాయం జరగకపోతే ఇంకా మేము బతికున్నా కూడా చనిపోయినట్టే లెక్కండి. ఈసారి నిజంగానే చనిపోతాము. ఎందుకంటే పాప లేనిది మేము ప్రతి క్షణం తీసుకోలేకపోతున్నాము. ఇంకొకళ్ళు ఎవరు ఇలాంటి వైద్య నిర్లక్ష్యానికి గురవ్వకూడదు. నాకు అసలు నేను 2 డేస్ అసలు ఐసీయూలో ఉంటే ఎలా ఏడ్చానంటే, అసలు రావాలి రావాలి అంటుంది. అసలు ఆమె రిలాక్స్డ్గా 11కి వచ్చింది. అక్కడ జూనియర్ డాక్టర్ కూడా మన క్వశ్చన్స్ అసలు కాలు మీద కాలు వేసుకొని అడుగుతున్నారు. అసలు ఇప్పుడు అంత సీరియస్గా ఉంటే వచ్చి చూడాలి కదా. ఆమంత నిర్లక్ష్యం ఏందో. తీరా మేము అంబులెన్స్లో ఎక్కే ముందు మా ఇద్దరిని పిలిచి చెప్తున్నారు 5 అవర్స్లో ఏమైనా జరగచ్చు అని. పోనీ అంత సీరియస్గా ఉంటే మీరు డిశ్చార్జ్ అంటున్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పొచ్చుగా. మా కళ్ళ ముందు మా పిల్ల ప్రాణం పోయిందండి. 1 అవర్లో వెళ్ళిపోతాం అనంగా మా కళ్ళ ముందే పోయింది మా పిల్ల ప్రాణం. ఇది అసలు ఎవరికీ రాకూడదు. మా పిల్ల చావు పుట్టుకలు మేమే చూసినట్టున్నాం. ఈ చేతులతో తీసుకెళ్ళాము ఆటోలో. ప్రాణం లేకుండా తెచ్చాం. 10th క్లాస్ రాసింది, మార్క్స్ కూడా చూసుకోలేదు. గుంటూరు జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ నూతన చైర్మన్ గా నేడు ప్రమాణ స్వీకారం చేసిన వడ్రానం హరిబాబు నాయుడు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, కూటమి ముఖ్య నాయకులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. చైర్మన్ వడ్రానం హరిబాబు నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. భగవంతుడు ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు ద్వారా రైతులకు సేవ చేసే అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంస్థను మరింతగా ముందుకు తీసుకువెళ్లే లాభాల బాటలో నడిపి
కల్పించి రైతు సోదరులకు తక్కువ రేటులో ఎరువులు, పురుగు మందులు అందిస్తారని చెప్పారు. వరి పంటకు, వాణిజ్య పంటలు అయిన అవసరాలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేస్తానని చెప్పారు. రైతులకు ఈ సంస్థ వెన్నుదన్నుగా ఉంటుందని, నా వంతు సహకారం అందిస్తానని చెప్పారు. వరికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేస్తానని, అలాగే వాణిజ్య పంటలైనటువంటి అపరాలు, కందులు, మినుములు, పెసలు తదితర వాణిజ్య పంటలన్నిటినీ కూడా గిట్టుబాటు ధరల్లో రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా కృషి చేస్తానని, మరీ ముఖ్యంగా ఈ సంస్థ రైతులకు వెన్నుదన్నుగా ఉంటుందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రైతులకి గిట్టుబాటు ధర ఇప్పటివరకు కల్పించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కూడా మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చి ఈ కూటమి ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా ఉంటుందని, దానికి నా వంతు సహకారం చేస్తానని చెప్పి, కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు గుంటూరులో డిసిసిబి చైర్మన్గా మక్కిన మల్లికార్జునరావు గారు, డిసిఎంఎస్ చైర్మన్గా వడ్రానం హరిబాబు అనే నేను ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. ఈ వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ద్వారా ముందుకు ప్రపంచంలోని అతిపెద్ద జ్యువెలరీ సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ తమ గుంటూరు షోరూంలో మైండ్ డైమండ్ షోను ప్రారంభించింది. ఈ డైమండ్ షోకి ముఖ్య అతిథులుగా డాక్టర్ పాలకుర్తి శ్రీ స్నేహ, డాక్టర్ రోహిత మరియు పెద్ది రమణారావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలబార్ గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ డైమండ్ షోలో అద్భుతమైన డిజైన్లతో కూడిన ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా నిలిచినట్లు తెలిపారు. స్టోర్ మార్కెటింగ్ మేనేజర్ గోపీ కిరణ్ మాట్లాడుతూ జూన్ 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు అత్యాధునిక డిజైన్లతో కూడిన అనేక రకాల ఆభరణాలు తమ వద్ద అందుబాటులో ఉంచినట్లు గుంటూరు నగర మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదీర్, జితిన్ తదితరులు పాల్గొన్నారు. Good evening everyone. I'm Dr. Sneha, dermatologist from Guntur. It's an absolute honor to be invited as a chief guest. Mind Diamond Show exhibition organized by Malabar Golden Diamonds. This exhibition is starting from today and it will continue till 10th of this month. Malabar Golden Diamonds, they are organizing in this exhibition. They have a huge range of jewellery ranging from elegant designs for daily wear, to grand timeless designs for weddings or any other special occasions. They are giving in a premium quality with accessible prices. So I request everyone to take time to explore this exhibition and their latest collections. Good evening everyone. I am Dr. Rohita, MD General Medicine. So ఈ రోజు మలబార్ వాళ్ళు కండక్ట్ చేసిన ఆర్గనైజ్ చేస్తున్న మైండ్ డైమండ్ షోకి మమ్మల్ని ఇన్వైట్ చేశారండి. వీఆర్ సో హ్యాపీ. ఈ డైమండ్ షో ఎగ్జిబిషన్ అనేది జూన్ 5th నుండి జూన్ 10th వరకు పెడుతున్నారు. సో చాలా కలెక్షన్స్ అనేవి ఉన్నాయి వీళ్ళ దగ్గర, లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో గుంటూరు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్ని యూటిలైజ్ చేసుకుంటారు, ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పేసి. అందరికీ నమస్కారం. గుంటూరు బ్రాంచ్ మలబార్ డైమండ్స్ ఈరోజు డైమండ్ షోని ప్రారంభించింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి డాక్టర్ పాలకుర్తి శ్రీ స్నేహ గారు, అలానే డాక్టర్ రోహిత గారు, పెద్ది రమణారావు గారు చేతుల మీదుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ లాంచ్ చేయడం జరిగింది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఎగ్జిబిషన్ ఈరోజు అంటే జూన్ 5th నుంచి జూన్ 10th వరకు
టోటల్గా 6 డేస్ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో మనకి చాలా రకాల డిజైన్స్, వివాహ ఆభరణాలు కానీ, లైట్ వెయిట్ జ్యువెలరీ కానీ, దానితో పాటుగా కస్టమర్స్కి కావాల్సిన టేస్ట్కి తగ్గట్టు గుంటూరు ప్రజలకి ప్రోడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డైమండ్ అనేది మలబార్ బ్రాండ్ అయితే మలబార్లో మైనర్ ఒక సబ్ బ్రాండ్ ద్వారా డైమండ్స్ అందించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ డైమండ్లో 28 ఇంటర్నల్ క్వాలిటీస్ చెక్ చేసిన తర్వాత IGI సర్టిఫైతోనే మన ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.